సో పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీపై ఫైర్ అవుతున్నట్టు మనం వార్తల్లో చూస్తున్నాం, వింటున్నాం కూడా. సో దీన్ని ఇటు చంద్రబాబు, ఇటు టీడీపీ వర్గాల వాళ్ళు అసలు దీన్ని పట్టించుకోకుండా ఉంటున్నారు. దీనికి కారణం ఏమి ఉండొచ్చు? పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమ మీద ధ్వజం ఎత్తడం అనేది నిజానికి సొంత పరిశ్రమ. తను అక్కడి నుంచే ఎదిగాడు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి పునాదులు కూడా ఎన్టీ రామారావు సినిమా పరిశ్రమ నుంచి వచ్చాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సినిమా పరిశ్రమతో సత్సంబంధాలు నిర్వహించుకుంటూ వస్తున్నాడు. కానీ ఇటీవల కాలంలో సినిమా పరిశ్రమ చాలా చీలికలు పేలికలు అయిపోయి కులాల వారీగా, ప్రాంతాల వారీగా రకరకాలైనటువంటి ఈక్వేషన్స్లో చీలిపోయినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో కూడా కొంతమందిని అటువైపు మలుచుకోవడం, ఇటువైపు మలుచుకోవడం. అయినా ఇప్పటికీ కూడా మెజారిటీ వర్గము తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంత మద్దతు అనేది ఉంటూ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ రంగం నుంచే వచ్చినటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు సినిమా పరిశ్రమ, సినీ ఆటోగ్రఫీ పరిశ్రమ కూడా జనసేన అధీనంలోనే ఉంది. అంటే కందుల దుర్గేష్ నేతృత్వం వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక శాఖలో అదొకటి, ఆ పార్టీ తరఫున తీసుకున్న శాఖలో అదొకటి. అయితే సినీ పరిశ్రమలో కొంతమంది పెత్తందారులు 4-5 తయారయ్యి మొత్తం ప్రదర్శనలు కానీ, థియేటర్ల కేటాయింపుని కానీ, అసలు ఏది నడపాలి, ఏది చేయాలి అనే పెత్తనాన్ని కానీ వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకున్నటువంటి పరిస్థితిలో పరిశ్రమ ముందుకు వెళ్ళలేనటువంటి వాతావరణం కనిపిస్తుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అనేటటువంటి పరిశ్రమ అనే హోదా ఇచ్చి, వానికి అనేక రాయితీలు ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కానీ ఈ కొంతమంది తమ కుప్పెట్లోంచి జారిపోకుండా థియేటర్లను లీజులు తీసుకుంటూ నడుపుతున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ స్పందించడానికి ప్రధాన కారణం థియేటర్లు బంద్ చేస్తాము అనేటటువంటి ఒక వార్తని వీళ్ళు బయటికి వైరల్ చేయడం, తర్వాత మళ్ళీ ఉపసంహరించుకోవడం. నిజానికి థియేటర్ల బంద్ అంటే కొన్ని వేల మంది, నిజానికి ఒక 1500 థియేటర్లు ఎంతో ఉన్నాయి. 1500 థియేటర్లు మూతపెడితే ఒక్కో థియేటర్ మీద కనీసం 10 మంది ఆధారపడి ఉంటారు. అంటే అక్కడ థియేటర్లో ప్రదర్శించే ఆపరేటర్ల నుంచి, టిక్కెట్లు చింపే దగ్గర నుంచి, సెక్యూరిటీ గార్డ్ నుంచి 10 మంది కనీసం ఆధారపడి ఉంటారు. అంటే 1500 థియేటర్లు ఇంటూ 10 అంటే 15,000 మంది. 15,000 మంది అంటే 15,000 కుటుంబాలు. కుటుంబానికి 3-4 వేసుకున్న 60,000 మంది. దీని మీద ఇండైరెక్ట్గా మళ్ళీ బయట షాపులోళ్ళు, వీళ్ళు సైకిల్ షాపులోళ్ళు, వాళ్ళు ఒక 30,000-40,000 కుటుంబాలు ఉంటాయి. అంటే ఏంటి అంటే 1,00,000 కుటుంబాలు అంటే 4-5 లక్షల మంది రోడ్డు మీద పడిపోతారు. సినిమా పరిశ్రమ థియేటర్లు మూసేయడం అనేది ఒక చిన్న నిర్ణయంగా మనకు కనిపిస్తుంది. కానీ ప్రేక్షకుడికి ఆల్టర్నేటివ్స్ వచ్చేసినాయి, ఓటీటీస్ వచ్చినాయి, రకరకాల రూపాల్లో ఆల్టర్నేటివ్స్ వచ్చేసినాయి. కానీ సినీ పరిశ్రమే సంక్షోభంలో కోరుకుపోతుంది. ఈ 4-5 పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సినిమా పరిశ్రమను శాసిస్తూ థియేటర్లు మూసేస్తామంటూ ఏదో ఆషామాషి నిర్ణయంలా చెప్తే 1,00,000 కుటుంబాలు రోడ్డు మీద పడిపోతుంటే ఏంటి అనేది ఆగ్రహానికి ప్రధాన కారణం. కేవలం హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంటే అడ్డుకుంటున్నారు అనేది, అడ్డుకోలేరు అనేది అతనికి తెలుసు. కానీ చాలా ఆషామాషిగా కొంతమంది పెత్తందారులు పరిశ్రమను శాసించాలనుకుంటున్నారు అనేది పవన్ కళ్యాణ్కి వచ్చిన ఆగ్రహం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎందుకు మౌనంగా ఉన్నారంటే నిజానికి బాలకృష్ణ కూడా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి. కానీ సినీ పరిశ్రమలో వచ్చినటువంటి అంటే కొంత గుత్త పెత్తందారితనము, దీని పట్ల చంద్రబాబు నాయుడు కూడా అసంతృప్తి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ టైంలో చంద్రబాబు నాయుడు కూడా సినీ పరిశ్రమ వాళ్ళు కొంచెం దూరం పెట్టినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డీల్ చేస్తున్నాడు కనుక ఆ సమస్య ఆయనే సెటిల్ చేసేస్తాడు. మనకి ఏమీ మట్టంటుకోకుండానే సినీ పరిశ్రమలో ఏర్పడుతున్నటువంటి ఈ తీవ్రవాదము, లేదంటే వైరుధ్యమాలు, ఇవన్నీ రకరకాలైన అసమ్మతి కుమ్మట్లో అతనైతేనే సరిగ్గా డీల్ చేస్తాడనేటువంటి అందులోని వీళ్ళిద్దరి యొక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ యొక్క వ్యవహార శైలిలో తేడా. చంద్రబాబు నాయుడు చాలా వరకు కూడా అడ్జస్ట్మెంట్ అండ్ కాంప్రమైజ్ మెంటాలిటీ. అంటే తన మీద ఎంత తీవ్రమైన విమర్శలు చేసిన వ్యక్తులైనా తర్వాత దగ్గరకు వచ్చేస్తే కలుపుకుని పోతూ రాజకీయం నడుపుదాం అనుకునేటటువంటి వ్యక్తి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక ఇష్యూను టేకప్ చేశాడంటే ఒక ఎండ్ చూడాలి దాన్ని. ఎందుకంటే ఆయనకి ఉండేటటువంటి ధోరణి అంటే వ్యక్తిగతంగా ఉండేటటువంటి వ్యవహార శైలి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటమే కాకుండా ఫెరోషియస్గా దాన్ని ఎండ్ చూడాలి అనేటటువంటి ధోరణులతోటి ఉంటాడు పవన్ కళ్యాణ్. కానీ చంద్రబాబు నాయుడులో మాత్రం సుదీర్ఘమైన రాజకీయాన్ని చూడడం వల్ల ఎప్పుడు ఎవరితో అవసరం వస్తుందో, ఎప్పుడు ఎవరితో కలిసి పనిచేయాల్సి వస్తుందో, అందువల్ల దానికి అనుగుణంగా ఆయన చాలా అప్రమత్తంగా ఉంటూ ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ మాత్రం ఈరోజు విషయం ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు అంటే అతను
టిల్ ది ఎండ్ చూసేయాలి అనుకునే ధోరణి అతనిలో ఉంటుంది. అందువల్ల వీళ్ళిద్దరు వ్యవహార శైలిలో తేడా ఉండడం వల్ల మనకి పవన్ కళ్యాణ్ ఒకసారిగా సినీ పరిశ్రమ మీద బయటికి రావడం అనేది ఒక ఫ్లేరప్ అయింది. నిజానికి తెలుగుదేశంతో కూడా సంబంధాలు ఉంటాయి కదా అన్నప్పటికీ తెలుగుదేశం మౌనానికి మాత్రం వ్యూహాత్మకమైనటువంటి వైఖరి. చంద్రబాబు నాయుడు కూడా వ్యూహాత్మకంగా ఇష్యూ సెటిల్ కావాలి, చలనచిత్ర పరిశ్రమ కంట్రోల్లో ఉండాలి, అందుకే పవన్ కళ్యాణ్ తగిన వ్యక్తి అనే ఉద్దేశంతో చంద్రబాబు ఆ టీడీపీ వర్గాలు మౌనంగా ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. అందులోని ముఖ్యంగా ఈ సినిమాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే కనుక పాతకాలం నుంచి కూడా ఇప్పుడు పరిశ్రమ సంక్షోభంలో ఉన్నప్పటికీ పాతకాలం నుంచి కూడా ఈ వివాదాలు అనేటటువంటి కొనసాగుతూనే వస్తున్నాయి. కొంతమంది నిజానికి చంద్రబాబు నాయుడు టైంలో చాలా పరిశ్రమకు సంబంధించి రాయితీలు ఇవ్వడం, థియేటర్లకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా చేశారు. కానీ కృతజ్ఞత అనేటటువంటిది లేదు అనేటువంటి భావన కూడా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ కూడా చాలా తెలివిగానే చంద్రబాబు నాయుడిని ఇంతవరకు కలవలేదు, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అయినా ముఖ్యమంత్రిని ఎందుకు కలలేదు అంటూ ఆ లింకు పెట్టి దాడి చేయడం మొదలెట్టాడు. అంటే తమ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గౌరవిస్తూనే చలనచిత్ర పరిశ్రమ మీద వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ దాడి చేశాడు. అందువల్ల చాలా స్ట్రాటజికల్గానే చలనచిత్ర పరిశ్రమను కంట్రోల్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ.